మలయాళీ సినీ నటి అరుంధతి కేరళలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారట. దీంతో వెంటనే కేరళలోని తిరువనంతపురంలోని ఆసుపత్రిలో ఆమెను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్టు అరుంధతి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంటర్వ్యూ ఇచ్చి తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వచ్చి అరుంధతి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ప్రస్తుతం అరుంధతి పరిస్థితి విషమంగా ఉందని, ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని, గత 3 రోజులుగా తీవ్ర గాయాలతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుంధతికి చికిత్స జరుగుతుందని సోషల్ మీడియాలో నోట్ షేర్ చేసింది. తన సోదరి కోసం ప్రార్థించాలంటూ అభిమానులను కోరింది ఆర్తి. దీంతో అరుంధతి త్వరగా కోరుకోవాలని ఆమె ఫ్యాన్స్ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. గత 3 రోజులుగా తమిళనాడు, కేరళలో వస్తున్న వార్తలపై మేము స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాము. నా సోదరి అరుంధతి నాయర్కు 3 రోజుల క్రితం ప్రమాదం జరిగిన మాట వాస్తవమే. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు ఆమె త్రివేండ్రంలోని అనంతపురి ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడుతుంది. నా సోదరి వేగంగా కోలుకోవడానికి మీరు ప్రార్థించండి. మాకు మీ ప్రేమ, సపోర్ట్ కావాలి అంటూ ఆర్తి పోస్ట్ చేశారు. దీంతో ఆమె కోలుకోవాలని, అరుంధతి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. 3 రోజుల క్రితం అరుంధతి ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వెళ్తున్నట్టు సమాచారం. కేవలం బైపాస్ వద్ద వీరి బైక్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అరుంధతి తలకు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. అరుంధతి నాయర్ 2014లో తమిళ చిత్రం పొంగి ఏజు మనోహర్తో అరంగేట్రం చేసింది. విజయ్ యాంటోనీ సైతాన్లో నటించిన తర్వాత ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటించింది.